హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎల్టీఐ మైంట్రీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమి అడుగుతారు అని అయితే తెలుసుకుందాం. ముందుగా వాళ్ళు అడిగేది డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ తర్వాత పాన్ కార్డ్ అయిన తర్వాత ఆఫర్ లెటర్స్ అండ్ రిలీవింగ్ లెటర్స్ అడుగుతారు. ఎన్ని కంపెనీస్లో వర్క్ చేసింటే అన్ని ఆఫర్ లెటర్స్, అన్ని రిలీవింగ్ లెటర్స్ మనం చూపించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగితే 3 months అడుగుతారు, లేదంటే 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ పే స్లిప్స్ అయితే అడుగుతారు. నన్ను అయితే 3 months అడిగారనమాట. మా ఫ్రెండ్ని ఒకరిని 6 months అడిగారంట. సో 3 months ఆర్ 6 months ఏదైనా సరే అడుగుతారు. తర్వాత యూఏఎన్ నెంబర్ ఆర్ పిఎఫ్ అకౌంట్ నెంబరు, ఎందుకంటే ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి మ్యాండేటరీగా పిఎఫ్ అకౌంట్ ఉండాలి అని అయితే కంపెనీస్ అంటున్నారు. తర్వాత ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ.